అత్తయ్య ఏంటి ఇలా అయిపోయారు? ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు? ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఏయ్, సోది చెప్తానని చెప్పకుండా మా అత్తయ్య మొహం ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు దొరసాని, ముఖ చిత్రం చూస్తేనే ఈ బతుకు చిత్రం తెలుస్తాది దొరసాని, అందుకే చూస్తా ఉండాను. ఒకప్పుడు మారాణిలా బతికావు తల్లి, కానీ ఇప్పుడు బయటకి చెప్పుకోలేని బాధలు అనుభవిస్తుండావు తల్లి. అవును సోదమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఒకప్పటిలా ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను. బాధలన్నీ నా బంధువులై నన్ను పలకరిస్తున్నాయి సోదమ్మా. నేను నమ్మిన వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారు. అత్తయ్య, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏయ్, నువ్వు సోది చెప్పు ముందు. దొరసాని, ఈ తల్లిని ఆపకు, చెప్పనివ్వు. నీ బాధేంటో చెప్పుకోవే తల్లి. ఆ అమ్మతో చెప్పుకో, నీకు ఉపశమనం దొరుకుతాది తల్లి. నా బాధంతా ఒక్కటే. నా భర్తకి, నా చిన్న కొడుక్కి దూరంగా ఉంటున్నాననే నా బాధ అంతా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, వాళ్ళెలాగో నా దగ్గరికి రాలేరు. అదే నా బాధంతా. ఇదేంటి అత్తయ్య ఇలా అంటున్నారు? యశు, నేను, మావయ్య ఇక్కడికొచ్చాం కదా, అంటే మధు అత్తయ్యని ఈ రూమ్లో నుంచి బయటికి రానివ్వడం లేదన్నమాట. అసలు మధు ఎందుకు ఇలా చేస్తుంది? అత్తయ్య, మనింటి విషయాలు బయట వాళ్ళకి చెప్పడం ఎందుకు? అవసరం ఇదంతా ఎందుకత్తయ్య మీరు? ఇదిగో, ఇలాగే ప్రతిసారి నా గొంతు నొక్కేస్తున్నావే నువ్వు. కనీసం ప్రశాంతంగా ఉండనివ్వవా? అత్తయ్య మధు మీద ఇంత కోపంగా ఉందంటే వీళ్ళ మధ్య ఏదో జరిగింది. అత్తయ్య ఏదో దాస్తుంది. బాధపడకే తల్లి, తొందరలోనే మీ కుటుంబంతో నువ్వు కలిసుంటావు తల్లి. నీ వాళ్ళు నీకు దగ్గరవుతారు తల్లి. పోయిన నీ మునిపటి వైభవం మళ్ళీ నీకు తిరిగొస్తాది తల్లి. నిజంగానా? పూర్వల్లా మేమంతా కలిసే ఉంటామా? చెప్పు సోదమ్మా, నిజమేనా? ఇది అమ్మ మాట, పొల్లుపోదే తల్లి. నా మాట నమ్ము తల్లి. నువ్వు ఎప్పుడో ఏదో తప్పు చేసుంటావు, అందుకే ఆ దేవుడు ఇప్పుడు నిన్ను ఇలా శిక్షిస్తున్నాడు. నీ బాధలకి త్వరలోనే ఖచ్చితంగా విముక్తి లభిస్తుందే తల్లి. నీ మనసులో ఉన్న గమ్యానికి నువ్వు చేరుకుంటావు. నీకు అమ్మవారు రక్షగా ఉంటుంది. నీకింక ఏ బెంగా వద్దే తల్లి. నీ ఇంటిల్లిపాది కలిసే రోజు దగ్గర్లోనే ఉండాది. అందరూ నీ దగ్గరికి తిరిగొస్తారు తల్లి. అమ్మా సోదమ్మా, నీ నోటి చలువ వల్ల, ఆ అమ్మ దయ వల్ల నువ్వు చెప్పింది జరిగితే నేను నీకు పట్టు చీర పెడతానమ్మా. దేవతలా వచ్చి నా మనసుకి ధైర్యం చెప్పావమ్మా. ఒక్క నిమిషం ఉండు, నేను నీకు కానికిస్తాను. ఒక్క నిమిషం ఇస్తాను. ఏ సోదమ్మా, మా సమస్యకి పరిష్కారం చెప్తావనుకుంటే మా అత్తయ్య గురించి ఏదేదో చెప్తున్నావేంటి? చెప్పింది చాలు. ఆవిడ రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఒక్క నిమిషం దొరసాని. ఆ తల్లి ఏదో కానుక ఇస్తానంటుంది కదా, అది తీసుకుని వెళ్తాను. ఆవిడ ఇచ్చేది తీసుకోగానే వెళ్ళాలి. ఒక్క క్షణం కూడా నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. అర్థమవుతుందా? అలాగే తల్లి. ఈ సోదావిడ చాలా మంచి మనిషిలా ఉంది. ఈ మధు నన్ను పెట్టే బాధల గురించి ఓ పేపర్ మీద రాసి తనకిస్తే అది చదివి తప్పకుండా నన్ను కాపాడుతుంది. నా పెద్ద కోడలు నన్ను ఈ ఇంట్లో బంధించింది. అసలు నన్ను బయటికే వెళ్ళనివ్వటం లేదు. అది చేసిన దుర్మార్గాలన్నీ నేను నా కళ్ళారా చూశానని నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. దాని గురించి నిజాలు ఎక్కడ చెప్తానేమోనన్న భయంతో నన్ను చిత్రవద చేస్తుంది. నా చిన్న కొడుకు ఫోన్ నెంబర్ ఇది. నువ్వు బయటికి వెళ్ళి ఈ పేపర్ చదివిన తర్వాత నా భర్తకు కానీ యష్కి కానీ ఈ విషయం తెలిసేలా చేసి నన్ను కాపాడేలా చెయ్యాలి. నీకు దండం పెడతాను, నన్ను కాపాడమని చెప్పు. దేవుడా, నువ్వే ఎలాగైనా నా కొడుకొచ్చి నన్ను కాపాడేలా చూడు. ఇదిగో ఈ డబ్బు నీ బుట్టలో వేస్తున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా లెక్క పెట్టుకో, సరేనా? మర్చిపోకు. అట్టాగే తల్లి, నువ్వు బెంగ పెట్టుకోమాక. నీకంతా మంచే జరుగుతాది. ఈ తల్లి నీకు అండగా ఉంటాది. ఈ డబ్బుని లెక్క పెట్టుకో, మర్చిపోకు. అట్టాగే తల్లి, ఉంటానమ్మా. సోది చెపుతానమ్మ సోది. భగవంతుడా, ఈ సోదావిడ ఎవరో కాని నా పాలిట దేవతలా అనిపిస్తుంది. అత్తయ్య, సోది చెప్పించుకున్నారు కదా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అది కాదే, కాసేపు ఇక్కడే కూర్చుంటాను. రేయ్ తేజ, కాసేపు ఇక్కడ కూర్చుంటాను. నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను. రేయ్, నేను చెప్పేది వినరా? అమ్మో, కొద్దిలో తప్పించుకున్నాం. నా బాధంతా ఒక్కటే. నా భర్తకి, నా చిన్న కొడుక్కి దూరంగా ఉంటున్నాననే నా బాధ అంతా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, వాళ్ళెలాగూ నా దగ్గరికి రాలేరు. అదే నా బాధ అంతా. మావయ్య మేము వస్తున్నామని తెలిసి అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని మధు చెప్పింది. కానీ అత్తయ్యకి అసలు మేము ఆ ఇంటికి వస్తున్న విషయమే తెలిసినట్టు లేదు. అంటే ఆ రోజు నేను యశ్ వచ్చిన విషయం కూడా నిజంగా అత్తయ్యకి తెలీదా? తెలియకుండానే అలా మాట్లాడేసిందా? ఆ మధు ఇంట్లో ఏదో చేస్తుంది. అత్తయ్యని చూస్తే నిజంగానే ఏదో తేడాగా అనిపిస్తుంది. అత్తయ్య డిప్రెషన్లో ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు అంటుంది మధు. మరి అత్తయ్య రూమ్లో డోర్ బయట ఎందుకు లాక్ చేసుంది? అత్తయ్యని బయటికి రానివ్వకుండా ఆ మధు హౌస్ అరెస్ట్ ఎందుకు చేసింది?
ఇదంతా చూస్తుంటే ఆ మధు ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది. ఎలా అయినా అత్తయ్యని కాపాడుకోవాలి. ఏయ్, సోదమ్మ, ఆగు. ఆగు, ఆగు. అమ్మని తీసుకొస్తానని నాన్న వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటి జేజీ? అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది జేజీ? ఇంకా తిరిగి రాదా? అమ్మ లేకుండా మేము ఉండలేం జేజీ, అది మా వల్ల కాదు. అమ్మ మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? తనతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు కదా జేజీ. పాపం పిల్లలు అమ్మ గురించి తెగ ఏడుస్తున్నారు. నిజం చెప్పేద్దాం. ఇదిగో పిల్లలు, భయపడకండి. మీ అమ్మ సాయంత్రానికలా వచ్చేస్తుందిలే. ఓ పని మీద బయటికి వెళ్ళింది. నాకు చెప్పే వెళ్ళిందిలే. నిజంగా అమ్మ వచ్చేస్తుందా జేజీ? వచ్చేస్తుందిరా. అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోలేదా? అహ, మిమ్మల్ని వదిలి మీ అమ్మ ఎక్కడికెళ్తుందే? ఏంటమ్మా నువ్వనేది? సింధు నీకు చెప్పే వెళ్ళిందా? అవునరా. మరి ఆ మాట మాకు ముందే చెప్పొచ్చు కదా. ఉమ్, ఉమ్. నిజంగానే సింధు వెళ్ళిపోయిందని నేను యష్ ఎంత కంగారు పడ్డామో తెలుసా? పాపం యష్ సింధు కోసం ఇంకా బయట వెతుకుతూనే ఉన్నాడు. ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తావమ్మా? కావాలని నేనలా చెప్పి నీ కొడుకుని బెదరగొట్టాన్రా. వాడికి పెళ్ళాం విలువ తెలిసి రావాలని ఇలా చేశాను. ఇంకా అమ్మ అమ్మ అంటూ అమ్మ జపమే చేస్తున్నాడు. వేధవా వేధవాని. ఇదిగో వాడికిదేం చెప్పకు, వాణ్ణి టెన్షన్ పడినివ్వు. ఇదిగో పిల్లలు, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ నాన్న వచ్చాక మీరిదంతా ఏమీ చెప్పకండి. ఎందుకు జేజీ? మీ అమ్మా నాన్న కలవాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి. సరే జేజీ. ఉమ్, సరేనా? సరే. ఉమ్. ఊరంతా వెతికాను, ఆ సింధు కనబడలేదు నాన్న. అయ్యో అయ్యయ్యో, నా మనవరాలు కనబడటం లేదే. నా తల్లికి ఏమైందో, ఎక్కడుందో, ఏమైపోయిందో ఈ ఇంటి వెనుకున్న బావిలో వెతకండి. అయ్యయ్యో, గొప్ప తీసా బావిలో దూకేసిందేమో. ఇదిగో భాగ్యం, దేవుడా. అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెడదు. అయ్యో. నీ మనవరాలు చచ్చే రకం కాదు, నీలా చంపే రకం. ఆ, తనకేమీ కాదులే. ఆ. ఎందుకైనా మంచిది వెళ్ళొకసారి బావిలో చూసొద్దాం. సింధు మరీ అంత పిరికిది కాదు ప్రాణం తీసుకోవడానికి. నేను అన్న మాటలు కలిగి ఎక్కడికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. పిల్లలు ఎంతసేపైనా అలా ఉంటారా? భోంచేద్దురుగాని రండి. అమ్మ వచ్చిన తర్వాత తింటాం. రాత్రి అయినా అమ్మ ఇంకా రాలేదేంటి జేజీ? వస్తుందిలేరా, ముందు భోంచేద్దురుగాని రండి. మాకొద్దు పో. రిషి శశి, అమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? మాకు చెప్పకుండా
ఎక్కడికెళ్ళావమ్మా? నువ్వు కనిపించకపోయేసరికి నేను రిషి ఎంత భయపడ్డామో అసలు. ఏడ్చేసాం కూడా. నీ ఇష్టం వచ్చినట్టు అలా వెళ్ళిపోతే ఎలా సింధు? ఇంట్లో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా. మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? నా గురించి నువ్వు టెన్షన్ పడ్డావా యష్? అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావో అని పిల్లలు భయపడ్డారు. పిల్లల భయం చూసి నాన్నకి నాకు కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే నిజంగా నా గురించి నువ్వు టెన్షన్ పడలేదన్నమాట. అయినా నేను భాగ్యానికి చెప్పే కదా వెళ్ళాను. ఏం భాగ్యం? సింధు నీకు చెప్పే వెళ్ళిందట కదా, మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? ఏంటి సింధు, నాకు చెప్పావా? నాకెప్పుడు చెప్పావే? అయినా నాకు చెప్పుంటే నేను వీళ్ళందరికీ చెప్పేదాన్ని కదా. వీళ్ళతో పాటు నేను కూడా కంగారు పడ్డాను కదా. భాగ్యం, నీకు తెలిసి కావాలనే మమ్మల్ని టెన్షన్ పెట్టావు కదా. నిన్ను చెప్తా నీ సంగతి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావమ్మా? అది మావయ్య, నేను అక్కడ అత్తయ్య పరిస్థితి గురించి చెప్తే మావయ్య ఇంకా బాధపడతారు. నేను అక్కడికి వెళ్ళిన విషయం చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుంటే పక్కూరికి వెళ్ళొచ్చాను మావయ్య. ఓ, మీరందరూ నా గురించి బాగా కంగారు పడినట్టున్నారు. నేను భాగ్యానికి చెప్పే వెళ్ళాను మావయ్య. సర్లేమ్మా, పాపం పిల్లలు నీ గురించి ఎదురు చూస్తూ ఇప్పటి వరకు భోజనం కూడా చేయలేదు. వెళ్ళి వీళ్ళకి భోజనం పెట్టు. పిల్లలు పదండి పదండి. యష్, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడే సరదా నాకు ఇప్పుడు లేదు. వెళ్ళు. సరదా కోసం నేను రాలేదు యష్. మన ఫ్యామిలీ విషయం చాలా ఇంపార్టెంట్, అందుకే వచ్చాను. సరే, ఏంటో చెప్పు. నువ్వు ఇమ్మీడియట్గా అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి యష్. నేను ఆ ఇంటికంటూ వెళ్తే నాన్న పిల్లల్ని తీసుకునే వస్తానని అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు ఒక్కడనే ఓడిపోయిన వాళ్ళ, మాట తప్పిన వాళ్ళ అక్కడికి వెళ్ళమంటావా? నన్ను ఏదో విధంగా మా అమ్మ ముందు ఓడించాలనే కదా అర్జెంటుగా వెళ్ళమంటున్నావు? యష్, నిన్ను ఓడిస్తే నాకే వస్తుంది. నిజంగా నువ్వంటూ ఓడిపోతే అది నా ఓటమే అవుతుంది తెలుసా? అక్కడ అత్తయ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. మీ వదినేదో అత్తయ్యని ఇబ్బంది పెడుతుంది. ఈ టైంలో నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్తేనే మీ అమ్మని కాపాడుకున్నవాడివి అవుతావు. అనుకున్నాను నువ్వు ఇదే మాట అంటావని. మా వదిన ఏదో చేస్తుంది, అందుకే మా అమ్మకి బాగోలేదు, ఇదేగా ఎప్పుడు నువ్వు చెప్పేది? నేను చెప్పేది నిజం యష్, నా మాట నమ్ము. సరే, నమ్ముతాను. అక్కడ మా అమ్మ పరిస్థితి బాగోలేదని నీకెలా తెలుసు? నువ్వు వెళ్ళావన్నా నీ కళ్ళతో చూసావా? నేనెంత చెప్పినా యష్ వాళ్ళ వదిన్నే వెనకేసుకొస్తున్నాడు. ఇప్పుడు నేను మారువేషంలో అక్కడికి వెళ్ళి చూశాను అని చెప్తే నేను కావాలని వెళ్ళి వాళ్ళ వదిన మీద లేనిపోయిన నిందలు వేస్తున్నానని నాతో గొడవ పడతాడు.
చెప్పకపోవడమే బెటర్. చెప్పు సింధు, నువ్వేమైనా చూసావా? నాకెలా తెలిసింది అన్నది ముఖ్యం కాదు యష్, నీకు మీ అమ్మ ముఖ్యం. యష్, నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానో అర్థం చేసుకో. అక్కడ మీ ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దది. నువ్వు వెళ్తేనే అది సాల్వ్ అవుతుంది. నన్ను నమ్ము ప్లీజ్. నిన్నటి వరకు నేను నమ్మాను సింధు, నువ్వు మారతావని అనుకున్నాను. మా అమ్మకి సారీ చెప్తావనే నమ్మకంతో ఉన్నాను. కానీ అది జరగదని తేలిపోయింది. ఇంకా నిన్ను నమ్మే పరిస్థితుల్లో నేను లేను. యష్, నా విషయంలో నువ్వు కోపంగా ఉన్నా ఓర్చుకుంటాను. కానీ మీ అమ్మ విషయంలో మొండిగా ఉంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తావే? మళ్ళీ నాతో గొడవ పడతావా? అది నీకు అలవాటేగా. ఓకే యష్, నువ్వు మీ వదిని నమ్ముతున్నావు కదా? నమ్ముతాను. మా వదిన్ని నేను పూర్తిగా నమ్ముతాను. నీకన్నా 1000 రెట్లు మంచిది మా వదిన. సరే, అంత మంచిదా మీ వదిన? నిజంగా తను మంచిదే అయితే మీ అమ్మ చేత మాట్లాడిస్తాను. మీ అమ్మకు నీ మీద ఉన్న కోపాన్ని పోగొట్టి మిమ్మల్ని కలుపుతాను అని తెగ బిల్డప్ ఇచ్చింది కదా. అత్తయ్యా, ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? మీరు వెళ్ళాలి కదా అత్తయ్యా. నేను వెళ్ళాలా? ఎక్కడికి? చెప్తాను. తీసుకెళ్ళండి. అలాగే మేడం. అలాగే మేడం. రండి 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 మేడం. అరే రండి. రండి. ఎవర్రా? రండి, రండి, తీసుకెళ్తున్నారు. అరే, పర్వాలేదురా. రండి మేడం. రండి. రండి. ఇక్కడికి రాను. పదండి. చేయకండి మేడం. పిచ్చిలేదురా. నీకు దండం పెడతాను. రండి, తీసుకెళ్ళకండి రా. రండి. రండి. నేను రాను. నాకు పిచ్చి లేదురా.